Friends, today's session we are going to discuss equilibrium constant for a given reaction. ఒక రియాక్షన్ కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ రాసి సో అదే రియాక్షన్ ని రివర్స్ చేసి సో కే డాష్ సి రాస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్ కి రిలేషన్ చూస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కి ఇన్వర్స్ గా ఉంటదన్నమాట. సో అది షో చేస్తాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ డెఫినేషన్ కూడా రాస్తాం. So equilibrium constant definition అంటే the ratio of product of molar concentration of the products to the product of molar concentration of the reactants at equilibrium is called equilibrium constant. చూడండి ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాను. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ constant Kc definition రాస్తున్నాం. So the ratio of product of active masses అయినా వాడచ్చు స్టూడెంట్స్. active masses molar concentrations అనొచ్చు. molar concentrations. సో యాక్టివ్ masses అన్న molar concentrations అన్న ఒకటే స్టూడెంట్స్. the ratio of product of active masses molar concentration of the products to product of active masses of the reactants to product of active masses ఇంకో పేరెంట్ స్టూడెంట్స్ మోలార్ కాన్సంట్రేషన్స్ ఏదైనా వాడచ్చు. మోలార్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ at equilibrium is called equilibrium constant. దాన్ని కేసీ అంటాం. ఒకసారి చూడండి స్టూడెంట్స్. the ratio of product of active masses దాన్ని molar concentration of the products to the product of active masses molar concentration of the reactants at equilibrium is called equilibrium constants. అంటే ప్రొడక్ట్స్ మోలార్ కాన్సంట్రేషన్ రియాక్టెంట్స్ మోలార్ కాన్సంట్రేషన్ ని డివైడ్ చేయడం అంటే రేషియో తీసుకోవటం దాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. సో మనకి ఇచ్చిన రియాక్షన్స్ కి సో ఫర్ ఎ గివెన్ కెమికల్ రియాక్షన్ ఇదే స్టూడెంట్స్. సో దీనికి సో నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తున్నా. మనకి ఇచ్చిన రియాక్షన్ ఏంటి? H2 ప్లస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ దానికి రాస్తున్నాను. ఇక్కడ చూడండి ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ for the reaction constant for the reaction ఈ రియాక్షన్ అన్నమాట. H2 of G plus I2 of G. So equilibrium
2HI of G, 2HI of G. దీనికి కేసీ రాస్తున్నా, గివెన్ బై కేసీ. సో కేసీ ఎలా రాస్తాం స్టూడెంట్స్? సో ప్రోడక్ట్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్ రాసి వాటి యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ని రైజ్ చేయాలి. అలానే రియాక్టెంట్స్లో కాన్సన్ట్రేషన్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ ఉంటే రాయాలి, లేకపోతే 1గా రాసుకోవాలి. అలానే I2. సో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ లేవు, 1గా ఉన్నాయి కాబట్టి ఏం రాయలేదు. ఇది కేసీ. సో ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్. ఈ రియాక్షన్కి కేసీ రాశాను. సో అలానే ఇదే రియాక్షన్ని రివర్స్ చేసి రాస్తాను. నేను చేస్తాను, కంటిన్యూషన్ చేస్తాను. సో ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చూడండి, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ అంటే మనకి ఇచ్చిన రియాక్షన్ గివెన్ బై కేసీ ఈజ్ ఈక్వల్. సో మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్, ఇదే కేసీ. డెఫినేషన్ కూడా ఇదే, ద రేషియో ఆఫ్ product of molar concentration of the products to the product of molar concentration of the reactants. నెక్స్ట్ ఇదే రియాక్షన్ రివర్స్ చేసి రాస్తున్నాం. సో ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ రాసాం. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రివర్స్ రియాక్షన్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ది రివర్స్ రియాక్షన్. వాడు క్వశ్చన్లోనే అడిగాడు మనకి రివర్స్ రియాక్షన్ రాయమని. సో ఇదే ఈక్వేషన్కి రివర్స్గా రాస్తున్నా స్టూడెంట్స్. 2HI ఆఫ్ G. సో దీన్ని రివర్స్ చేస్తున్నా. సో రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్, మనం ప్రోడక్ట్ని రియాక్టెంట్స్ గాను రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్గా రాసుకుంటాం. H2 ఆఫ్ G ప్లస్ I2 ఆఫ్ G. సో ఇక్కడ మనం రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని ఇంటర్చేంజ్ చేసాం స్టూడెంట్స్. సో దీనికి నేను సో ఈ రియాక్షన్కి కేసీ రాయాలి. నేను రివర్స్ చేసిన రియాక్షన్ K'(C)గా రాసుకున్నా, K'(C)గా తీసుకున్నా. ఇందాక కేసీగా తీసుకున్నా, ఇక్కడేమో K'(C)గా రాసుకుంటున్నా. సో K'(C) అంటే ప్రోడక్ట్స్. సో ఎక్కడైనా మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ డివైడెడ్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ సో పవర్లో 2 రాశా డినామినేటర్లో. సో ఇక్కడ ఈ కేసీకి K'(C)కి రిలేషన్ ఏంటి స్టూడెంట్స్? కేసీ ఈజ్ ఈక్వల్ టు 1/K'(C) అయింది. కేసీ ఈజ్ ఈక్వల్ టు 1/K'(C). కావాలంటే చూడండి, రెండింటిని చేస్తే మీకు సో ఏమొస్తుంది? 1 వస్తుంది. కేసీ ఇంటూ K'(C) చేసాం అనుకోండి, 1 వస్తుంది. సో ఇది చూడండి, కేసీ ఉంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ HI², ఇదేమో న్యూమరేటర్లో ఉంది, ఇక్కడైతే డినామినేటర్లో ఉంది. ఇక్కడేమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2, I2 న్యూమరేటర్లో ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి. సో ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయంటే స్టూడెంట్స్ ఇన్వర్స్గా ఉన్నాయి. సో స్టెప్ రాద్దాం. Kc అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రివర్స్ రియాక్షన్. మనం రాయాల్సిందే స్టూడెంట్స్, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ for the given reaction
for the given reaction, the equilibrium constant for the given reaction is the inverse of equilibrium constant for the reverse reaction. So Kc అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. సో ఇది న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో ఉంది, అంటే ఉదాహరణ ఒకటి ఇన్వర్స్ రిలేటెడ్ గా ఉంది. గివెన్ రియాక్షన్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ది రివర్స్ రియాక్షన్ కి. సో ఇన్వర్స్ గా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది. సో ఇది స్టూడెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. Second one, give two chemical equilibrium reactions for Kp equal to Kc, Kp greater than Kc and Kp less than Kc. So Kp equal to Kc ki రెండు ఈక్వేషన్స్ రాయాలి, Kp greater than Kc కి రెండు ఈక్వేషన్స్, సో Kp less than Kc కి రెండు ఈక్వేషన్స్ రాయాలి. ఇక్కడ Kp greater than Kc కి టూ ఈక్వేషన్స్ రాయాలి. చూడండి నేను ఇలా సో ఈజీగా రాస్తున్నాను. Kp ఈక్వల్ టు Kc, సో ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసి రాస్తున్నాను. ఫస్ట్ వన్ అలానే ఇది సెకండ్ వన్గా తీసుకుంటున్నాను. Kp గ్రేటర్ దాన్ Kc, Kp గ్రేటర్ దాన్ Kc, అలానే థర్డ్ వన్ Kp less than Kc, Kp less than Kc, third one. సో ఇక్కడ మనకి డెల్టా n ఈక్వల్ టు 0 అయితే Kp ఈక్వల్ టు Kc నేగా. సో ద ఈక్విలిబ్రియం ఫర్ విచ్ delta n equal to 0, those reactions are సో లేదు if delta n equal to 0 those reactions అనేవి రాసేయచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. సో మనకి ఏమేమి వస్తాయి స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్గా, సో ఏబీగా ఇస్తున్నాను, లేదంటే 1 2 ఈక్వేషన్స్ రాయాలి కాబట్టి సో H2 ప్లస్ I2 gives rise to ఈక్విలిబ్రియం అన్నమాట. 2HI ఆఫ్ G, అలానే N2 ప్లస్ O2 N2 ఆఫ్ G ప్లస్ O2 ఆఫ్ G gives rise to 2NO ఆఫ్ G. అంతగా స్టూడెంట్స్ ఇక్కడ డెల్టా n 0 అయింది, ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్ చెక్ చేసుకోండి. 2 మైనస్ 2 డెల్టా n ఈక్వల్ 0 అయింది. సో ఈ రెండు రియాక్షన్స్కి డెల్టా n 0 అయింది కాబట్టి సో ఇవి రెండు ఎగ్జాంపుల్గా రాస్తాం మనం. అలానే Kp గ్రేటర్ దాన్ Kc, సో ఇక్కడ కూడా ద ఈక్విలిబ్రియం ఫర్ విచ్ డెల్టా n గ్రేటర్ దాన్ 0, ద ఈక్విలిబ్రియం for which delta n పాజిటివ్ n రాసుకోవచ్చు, గ్రేటర్ దాన్ 0 అని రాసుకోవచ్చు. డెల్టా n గ్రేటర్ దాన్ 0, those reactions are ఆ రియాక్షన్స్ రాస్తున్న స్టూడెంట్స్ చూడండి. ఫస్ట్ వన్ CaCO3 కాల్షియం కార్బోనేట్ని డికంపోజ్ చేస్తే
కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 వస్తుంది. సో CO2 వస్తే అక్కడ సో డెల్టా ఎన్ పాజిటివ్నే వస్తుందిగా. CaCO3 డికంపోజ్ చేస్తున్నా. CaCO3ని డికంపోజ్ చేస్తున్నా. డికంపోజ్ చేసినప్పుడు CaO ప్లస్ CO2 ఆఫ్ G. చూడండి డెల్టా ఎన్ ఈక్వల్ టు, సో ఓన్లీ సాలిడ్స్ అనేవి వాటిని యూనిటీగా తీసుకోవాలి. సో 1 - 0 డెల్టా ఎన్ ఈక్వల్ టు పాజిటివ్ వస్తుంది. అలానే ఇంకోటి, సో కాల్షియం కార్బోనేట్ డికంపోజ్ చేస్తే ఇది వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ రాద్దాం. సో Kp less than Kc, the equilibrium for which లేదు రాసేయచ్చు సెకండ్ ఈక్వేషన్ అయినా. PCl5ని డికంపోజ్ చేస్తున్నా. మనకేమొస్తుంది? PCl3 ప్లస్ Cl2. సో డెల్టా ఎన్ అన్ని గ్యాసెస్గానే ఉంటాయి. చూడండి ఇది 1 మోల్, ఇది 1 మోల్, 2 - 1, డెల్టా ఎన్ ఈక్వల్ టు 1 అయింది. సో అలానే Kp less than Kcలో ద ఈక్విలిబ్రియం ఫర్ విచ్ డెల్టా ఎన్ less than 0, those reactions are ఈ మనం జనరల్గా తెలిసినయే. సో సింథసిస్ ఆఫ్ అమ్మోనియాలో వాడే ఈక్వేషన్, అలానే సింథసిస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో యూజ్ చేసే ఈక్వేషన్స్ అనమాట. N2 of G plus 3H2 of G, so equilibrium 2NH3 of G. సో అన్ని గ్యాసెస్లోనే ఉన్నాయి. అలానే సెకండ్ ఈక్వేషన్, సో 2SO2 ప్లస్ O2 ఆఫ్ G అంటే గ్యాసెస్ అని. 2SO3 ఆఫ్ గ్యాసెస్, అన్ని గ్యాసెస్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 - 4 డెల్టా ఎన్ ఈక్వల్ టు -2 అయింది. ఇక్కడ 2 - 3 డెల్టా ఎన్ -1 అయింది. సో ఇక్కడ డెల్టా ఎన్ అనేది లెస్ దాన్ 0 అంటే డెల్టా ఎన్ నెగిటివ్ అయింది. ఈ కేసులో డెల్టా ఎన్ నెగిటివ్ అయింది. సో లెస్ దాన్ 0 అంటే డెల్టా ఎన్ నెగిటివ్. ఇక్కడ డెల్టా ఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అంటే డెల్టా ఎన్ పాజిటివ్ అయింది. ఇక్కడ డెల్టా ఎన్ ఈక్వల్ టు 0 అయింది. సో Kp ఈక్వల్ టు Kcకి రెండు ఎగ్జాంపుల్స్ రాసాం. 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ రాసాం. H2 plus I2 gives rise to 2Hi, N2 plus O2 gives rise to 2NO, అలానే CaCO3 gives rise to CaO plus CO2. సో ఇవి రెండు సాలిడ్స్గా ఉంటాయి. కాల్షియం కార్బోనేట్ సాలిడ్, కాల్షియం ఆక్సైడ్ సాలిడ్ ప్లస్ CO2 గ్యాస్. PCl5ని డికంపోజ్ చేసినప్పుడు PCl3 ప్లస్ Cl2, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ గివ్స్ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ప్లస్ Cl2. సో ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గ్యాసెస్గానే ఉన్నాయి. అలానే ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ విచ్ డెల్టా ఎన్ ఈక్వల్ 0, దోస్ రియాక్షన్స్ ఆర్ N2 plus 3H2 gives rise to 2NH3, అలానే 2SO2 plus O2 gives rise to 2SO3. అన్ని గ్యాసెస్లోనే ఉంటాయి. ఈ కేసులో డెల్టా ఎన్ అనేది నెగిటివ్. ఇది స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.